బికాస్ నాకు ఇప్పటికీ గుర్తు, నాకు 5 years అప్పుడు నేను ర్యాంబో సినిమా చూసినప్పుడు ర్యాంబో అని ఇటు అమ్మ చున్నీ కట్టుకొని ఇటు పరిగెట్టేవాడు. ఆ చిన్నపిల్లడికి తెలీదు వాట్ ఈజ్ కాంపిటీషన్, వాట్ ఈజ్ రిలీజ్ డేట్, వాట్ ఈజ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్, వాట్ ఈజ్ ఇది 1000 కోట్లు వచ్చిందా, ఎన్ని రోజులు ఆడింది, ఎన్ని సెంటర్లో ఆడింది. ఆ చిన్నపిల్లడికి ఏం తెలియదు. అండ్ ఫ్రాంక్లీ చెప్పాలంటే నిజంగా మనం ఈరోజు మన హెడ్లైన్స్, మన సోషల్ మీడియా పక్కన పెట్టేసి నిజంగా ఆలోచిస్తే యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనము పట్టించుకో, మనకు కావాల్సిన ఒక మంచి సినిమా. ఈరోజు నేను ఎవరినైనా అడిగితే మాయాబజార్ సినిమాకి ఎంత డబ్బులు వచ్చాయి తప్పని ఎవరు చెప్పలేరు. షోలే సినిమాకి ఎంత వచ్చింది తప్పని ఎవరు చెప్పలేరు. కానీ మీరు ఏం చెప్పగలరు? మాయాబజార్ ఎంత ఎంజాయ్ చేశారు మీరు చూసి అని చెప్పగలరు. షోలే చిన్నప్పుడు చూసినప్పుడు ఎంత ఎంజాయ్ చేశారని చెప్పగలరు. అండ్ దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ సినిమా. అల్టిమేట్లీ నేను జెన్యున్గా మనస్ఫూర్తిగా నమ్మేది, ప్రొడ్యూసర్ని సేవ్ చేసుకొని మనం ఎంత అద్భుతమైన సినిమా తీసాం అన్నది ఒక్కటే మ్యాటర్ మామ, నథింగ్ ఎల్స్ మ్యాటర్స్.